హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుఖీ డైరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అండ్ వీడియోస్ చూసి లైక్స్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ఐ రియలీ మీన్ ఇట్ బికాజ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 1 వీక్లోనే నాకు 10+ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా నాకు ఉంది. సో ఓకే. సో ఈరోజు నేను వీడియో పోస్ట్ చేసిన పర్పస్ ఏంటంటే, మీకు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండీ! నేను పూణే షిఫ్ట్ అయ్యాను. సో, ఉండడానికి ఇల్లు వెతకడానికి వెళ్తున్నామండి రెంట్‌కి. ఆల్మోస్ట్ ఒక 4-5 హౌసెస్ వరకు మేము కవర్ చేసాము. అయితే ఏ ఏరియా, రెంట్ ఎంత, లొకాలిటీ ఏంటి, రెసిడెన్షియలా, కమర్షియలా, సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అండ్ టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది. సో పోస్ట్ లంచ్ మేము ఇల్లు వెతకడానికి వెళ్తాం. సో మేమిప్పుడు మాగరపట్ట ఏరియాలో బిసైడ్ ఆఫ్ ఎమనోరా మాల్, సో వాళ్ళ టౌన్‌షిప్పే ఉందండి అక్కడ. సో వన్ ఆఫ్ ద టవర్, అడ్రినో టవర్స్‌కి మేము వెళ్ళాము. సో ఈ టవర్‌లో ఏంటంటే కనీసం ఒక 30 ఫ్లోర్స్ ఉంటాయండి. అసలు ఈ యాంగిల్‌లో చూస్తే ఉంటే కనుక టవర్ ఆకాశాన్ని టచ్ చేస్తున్నట్టే ఉంది కదండీ! సో ఈ చెకింగ్ అది అయ్యే లోపల మా హస్బెండ్ ఏంటంటే మా పిల్లలతో ఆడేసుకుంటున్నారు. ఎంత ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళకున్న పేషెన్సే ఒక హై లెవెల్ అబ్బా. సో మేమేంటంటే మా హస్బెండ్ కంపెనీ వాళ్ళే మాకు ఒక బ్రోకర్ ఏజెన్సీ వాళ్ళని మాకు సజెస్ట్ చేశారు. సో ఆ బ్రోకర్ వాళ్ళే వచ్చి మమ్మల్ని ఈ టవర్స్కి, అపార్ట్మెంట్స్కి అన్నిటికీ వాళ్ళు మాకు చూపిస్తున్నారు. సో హౌస్ రేంజ్, లొకాలిటీ అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు అపార్ట్మెంట్ లోపలికి వెళ్తే కనుక ఇది ఒక 2 BHK విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. సో ఎంట్రన్స్లోనే కిచెన్ వచ్చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ 2 బెడ్రూమ్స్ వరుసగా ఉన్నాయి విత్ 1 బాల్కనీ అండ్ 2 వాష్రూమ్స్. సో రేంజ్ వచ్చేసి 40,000-45,000 అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ టవర్ అదే ఎమనోరో మాల్ వెనకాల స్టెర్లిన్ టవర్స్ అండి. కూడా 30 ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఇక్కడ నుంచి చూస్తే అది ఆకాశాన్ని అంటుతున్నట్టే ఉంటుంది. సో లోపలికి వెళ్తే ఎంట్రన్స్లోనే ఒక వెజిటబుల్ మార్కెట్ ఉందండి. సో దట్ మనం ఆ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళి సపరేట్గా షాపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇఫ్ దే వాంట్ టు. సో యా ఇంకా లోపలికి వెళ్తే సో హౌస్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది హాల్ విత్ అ బిగ్ బాల్కనీ అండ్ ఇది కిచెన్ అండ్ విత్ ఆల్సో స్మాల్ బాల్కనీ అండ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి విత్ సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ టవర్స్లో ఈ సో ఈ ఎమనోరో మాల్ టౌన్షిప్లో మాకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటంటే జిమ్, పూల్, ఫంక్షన్ హాల్ అండి. సో బేసిక్గా ఇవే. సో సెమీ ఫర్నిష్డ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫ్రీజ్, వాషింగ్ మషిన్, తర్వాత ఒక డబుల్ కాట్ అంటే క్వీన్ సైజ్ బెడ్ అండ్ 1 వార్డ్రోబ్ ఇవేనండి. అండ్ విత్ ఫుల్ లైట్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ అండ్ గ్యాస్ స్టవ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్యాస్ స్టవ్ అంటే గుర్తొచ్చింది, వాళ్ళు పైప్ లైన్ కూడా వాళ్ళే ఇస్తున్నారండి. మనం సపరేట్గా గ్యాస్ తెచ్చుకొని సిలిండర్ తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ఫ్లాట్ రేంజ్ కూడా 40,000 ప్లసే ఉందండి. సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ఫ్లాట్, అది కూడా అక్కడ ఆ టౌన్షిప్ దగ్గరలోనే వాస్కాన్ ఎలా ద ఎర్త్ టవర్స్ అండి. సో ఇది 2.5 BHK హౌస్ అండి విత్ ఈస్ట్ ఫేసింగ్. సో 2.5 BHK అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అండ్ ద సెకండ్ బాత్రూమ్ ఇట్ ఈస్ కామన్ బాత్రూమ్ ఫర్ 2 బెడ్రూమ్స్, నెక్స్ట్ 2 కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా సెమీ ఫర్నిష్డ్ కాబట్టి మనకి గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది. లైక్ పైప్ కనెక్షన్ వాళ్ళే ఇస్తారు. మనం సపరేట్గా గ్యాస్ తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఏసీ ఉంటుంది, ఒక వార్డ్రోబ్, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది హౌస్.
సో ఈ టవర్స్ అన్నీ కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియాలోనే ఉందండి. అండ్ కమింగ్ టు ద సెక్యూరిటీ, ఫుల్ ఆన్ హై అలర్ట్ అండి. ఎవరో ర్యాండమ్గా వచ్చారు, వాళ్ళని అలౌ చేసేసారు అన్నట్టు కాకుండా, ఎవరు వచ్చినా కూడా, ఈవెన్ డెలివరీ బాయ్స్ అయినా కూడా, ఎవరైనా కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఆ ఫ్లాట్ ఓనర్స్కి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఓకే చెప్తేనే బయట గెస్ట్ని కానీ విజిటర్స్ని కానీ వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఈవెన్ మేము బ్రోకర్ ఏజెన్సీతో వచ్చినా కూడా అక్కడున్న వాచ్మెన్ వాళ్ళంతా ఫ్లాట్ ఓనర్స్కి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అప్పుడే మమ్మల్ని అలౌ చేస్తున్నారండి, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ హౌస్ రెంట్ కూడా 40,000 ప్లసే ఉందండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ హౌస్కి వెళ్తున్నాం. ఫోర్త్ హౌస్ ఈజ్ వెరీ లగ్జీరియస్ అండి. అసలు నిజంగా వెళ్ళాను కానీ నాకు చూడగానే ఒక 5 స్టార్ హోటల్ వ్యూ లేదా ఒక కెఫే వ్యూ వచ్చిందండి. బట్ కొంచెం చిన్నది కంపారిటివ్లీ ముందు 3 ఫ్లాట్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఎంట్రన్స్లో ఈ బిగ్ మిర్రర్ నాకు చాలా బాగా నచ్చిందండి, వెరీ అట్రాక్టివ్. అండ్ 2 balconies and 2 washrooms, which is one attached with master bedroom, so same semi furnished and complete south facing అండి. యా, అండ్ రెంట్ వచ్చేసి 45,000 ప్లస్ అండి. మేము ఈరోజు చూసిన హౌసెస్ అన్నిటికన్నా ఇది కొంచెం కాస్ట్లీయెస్ట్ హౌస్ అండి. లైక్ మాకు అంత వర్తబుల్ అనిపించలేదు, ఎందుకంటే 2 bedrooms, అది కూడా సౌత్ ఫేసింగ్, 45,000, ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ వేస్ట్ అనిపించింది మాకు. అండ్ యా, ఈరోజుకి ఇంతే, ఇన్ని హౌసెస్ మేము కవర్ చేయగలిగాము. అండ్ ఇక్కడ వీళ్ళ రూల్స్ ఏంటంటే, బ్రోకర్ ఏజెన్సీస్ వాళ్ళతోని మనం ఓనర్కి 3 months అడ్వాన్స్ పే చేయాలి అండ్ 1 month రెంట్ పే చేయాలి. అండ్ అదే రేంజ్లో 1 month రెంట్ బ్రోకర్కి మనం పే చేసేయాలి. సో పూణేలో బ్రోకర్ ఏజెన్సీ వాళ్ళతో డీలింగ్స్ ఇలాగే ఉంటాయండి. మనం వాళ్ళకి కంపల్సరీ మనం ఏ హౌస్ తీసుకుంటున్నామో దాని రెంట్ ఎంతో వాళ్ళకి అంత ఒక 1 month రెంట్ వాళ్ళకి పే చేసేయాలి. సో ఈరోజు నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేను ఏ హౌస్ తీసుకున్నానో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.